హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ స్టోరీస్. టుడే వ్లాగ్ వచ్చేసి లేక్ ఫ్రంట్ పార్క్ అయితే వచ్చాను. ఆ పార్క్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఆ పార్క్ గురించి డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి. ఎవరైతే వెహికల్స్ మీద వస్తారో ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకోవాలి. దీనికి సపరేట్గా వాళ్ళు ఏం ఛార్జ్ చేయట్లేదు, ఫ్రీ పార్కింగ్. ఇది పార్క్ లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ పార్క్ లోపలికి వెళ్ళడానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అని చెప్పి వీళ్ళు ముందే ఎంట్రన్స్లోనే బోర్డ్స్ అయితే పెట్టారనమాట. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని చెప్పి నీట్గా. దీనికి మనం 2 వేస్గా టికెట్ కొనుక్కోవచ్చు. ఒకటి క్యాష్ ఇచ్చి టికెట్ కొనుక్కోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైతే హ్యాండ్ క్యాష్ లేదో వాళ్ళు ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇగో ఇక్కడ ఉంది కదా, క్యూఆర్ కోడ్ స్టిక్ చేసి దీన్ని మనం మొబైల్ ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవాలి. సో నేను మొబైల్ అయితే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసుకుంటున్నా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుందామని. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకున్న తర్వాత అది ఫస్ట్ అయితే మొబైల్ నెంబర్ అడుగుతుంది. మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత దానికి సపరేట్ ఛార్జెస్ ఉన్నాయి. అడల్ట్కి ఇంత, చిల్డ్రన్కి ఇంత, ఫ్యామిలీకి అయితే ఇంత అని. సో అది సెలెక్ట్ చేసుకొని మనం టికెట్ బుక్ చేసుకోవాలి. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ క్యూఆర్ కోడ్ని ఇక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్కి చూపిస్తే వాళ్ళు మనల్ని లోపలికి అయితే అలౌ చేస్తారు. ఇప్పటి వరకు నేను చెప్పింది పార్క్కి బయట ఉన్న పార్కింగ్ ఏరియా అండ్ లోపలికి ఎంట్రీ ఎలా అవ్వాలి ఏంటి అని చెప్పి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పార్క్ లోపల లొకేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పార్క్కి డైలీ రావాలనుకునే వాళ్ళు మంత్లీ పాస్ కూడా తీసుకోవచ్చు. మంత్లీ పాస్కి వీళ్ళు 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో డైలీ రావాలనుకునే వాళ్ళు మంత్లీ పాస్ తీసుకుంటే బెటర్. అండ్ నేను ఈ పార్క్ది డీటెయిల్స్, టైమింగ్స్ అండ్ లొకేషను ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో మ్యాక్సిమం నేను పైన ఉన్న లొకేషన్ అయితే కవర్ చేశాను. ఇదంతా వాకింగ్ ఏరియానే. ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికైతే ఈ పార్క్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఈ పార్క్కి అయితే విజిట్ చేయండి. ఈ పార్క్ లోపల నుంచి మనకి ట్యాంక్ బండ్ వ్యూ అనేది కూడా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా వీడియోలో, ఇది ట్యాంక్. అంతే గైస్, ఈ పార్క్ లోపల ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏమైనా ఫుడ్ కావాలనుకుంటే కొనుక్కోవచ్చు, తినొచ్చు, హ్యాపీగా వాక్ చేయొచ్చు, కావాల్సినంత టైం స్పెండ్ చేయొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. సో అందుకే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పాను. సో అంతే గైస్, పార్క్ లోపల బయట కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.